హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నారా? దయచేసి బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క యాక్ట్ చేసిన బాహుబలి ది ఎపిక్ గురించి చూద్దాం రండి. ఇది 2015లో వచ్చిన బాహుబలి పార్ట్ 1 2017లో వచ్చిన బాహుబలి పార్ట్ 2కి మర్జ్ ఓషన్. బాహుబలి ది ఎపిక్ ఇది పాత సినిమా కాదు కానీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నది. బాహుబలి ది ఎపిక్ కాదు, బాహుబలి మాస్టర్పీస్. పూర్తిగా కొత్త అనుభవం. సినిమా అంటే ఇలాగే ఉండాలి కదా, రోమాలో నిక్కబొడుచుకునేలా. యాక్టర్స్ ఒక్కొక్క సీన్లో కనిపించినప్పుడు ఆ 10 ఏళ్ల క్రితం ఉన్న ఎక్సైట్మెంట్ మళ్లీ తిరిగి వచ్చింది. రాజమౌళి మ్యాజిక్ నెవర్ ఓల్డ్ అని ప్రూవ్ చేసిన మూవీ ఇప్పుడు అందరికీ అర్థమైంది. బాహుబలి కథ కేవలం కథ కాదు, ఇది ఒక హార్ట్ ఆఫ్ టిఎఫ్ఐ. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనే చెప్పాలి. ఇంత ఎలివేషన్ ఇచ్చినా కూడా తక్కువే అవుతోంది. ఇంకా యాక్టర్ గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ అంతా మీకే తెలుసు. ఇప్పుడు టెక్నికల్గా ముందుగా చెప్పాలంటే పాత 2 సినిమాలు కలిపితే 5 గంటలకు పైగా వస్తాయి. ఈ బాహుబలి ది ఎపిక్లో ఫస్ట్ హాఫ్ 1 గంట 45 నిమిషాలుగా ఉంది. అది పార్ట్ 1 నుండి స్మార్ట్గా కట్ చేశారు. సెకండ్ హాఫ్ 2 గంటలకు పైగా ఉంటుంది. అది పార్ట్ 2 కథను చెబుతోంది. ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అందులో. నిజంగా ప్రభాస్ లుక్ ఫైర్. నిజంగా షాక్ అయ్యాను. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ కొత్త సినిమాలో కొత్తగా ఏముంది? ఇతగా రిలీజ్లా పాత సినిమాను అలాగే తిరిగి రిలీజ్ చేయలేదు. దీనిలో కొత్త సౌండ్, కొత్త కలర్ గ్రేడింగ్, కొన్ని సీన్స్ కొత్తగా యాడ్ చేశారు. CGI కూడా మెరుగుపరిచారు. కథ తెలిసినా కూడా ప్రతి సీన్ కొత్తగా అనిపిస్తుంది. ఏ సీన్ తీసేశారు, ఏది కొత్తగా జోడించారు, అది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. డిలీట్ చేసిన సీన్స్ ఉన్నాయి కానీ కథ ఎక్కడా మిస్ అవ్వదు. కానీ ఫీల్ మాత్రం డబుల్ అయింది. బాహుబలి ఈ పార్ట్ 2 వద్దనని అనిపిస్తుంది. దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో అనేది మీరు థియేటర్ మధ్యలో వచ్చే కొత్త సర్ప్రైజ్తో తెలుసుకోండి. నాకు తెలిసి యూట్యూబ్లో కూడా తొందరగానే రిలీజ్ చేస్తారో అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ప్రభాస్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. రాజమౌళి గురించి చెప్పాలంటే మాటలు లేవు. బాహుబలి గురించి చెప్పాలంటే మాటలు అవసరం లేదు. బాహుబలి ది ఎపిక్ అనేది జీవితంలో ఒక్కసారి టైంలో వెనక్కి వెళ్ళి ఒకే ఒక్క ఎమోషన్, అది థ్రిల్. మరి ఫ్రెండ్స్, మీరు సినిమా చూసి కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త సినిమాలో రివ్యూస్ కలుస్తాం. థ్యాంక్ యూ.